హలో నమస్తే. వచ్చే 10.5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా. నేనే రాజు, నేనే మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. ఆఫ్ ది రికార్డ్‌గానే ఆయన కామెంట్ చేశారు. చిట్ చాట్‌లో చేశారు ఆ కామెంట్ చాలా తెలివిగా. ఆయన చేసిన కామెంట్‌ని తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వాన్ని మోస్తున్న పత్రికలు ఫస్ట్ పేజ్‌లో ప్రచురించాయి. ఆయనే రాజు, ఆయనే మంత్రి అని. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా వచ్చిన ఈ వార్త రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్‌ను సూచిస్తే అధిష్టానం వీక్‌నెస్‌కి అద్దం పట్టింది. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం అనే పేరెత్తకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరెత్తకుండా ముఖ్యమంత్రులైనా మాట్లాడే పరిస్థితి గతంలో చూసేవాళ్ళం కాదు. కానీ ఈరోజు అధిష్టానం నా మాట జవదాటదు. అధిష్టానాన్ని నేనే కంట్రోల్ చేస్తున్న తరహా బిహేవియర్ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి నాయకత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి వైపు నుంచి కనపడుతుంది నేరుగా. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఒక డజన్ మందో, అర డజన్ మందో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి యాక్టివ్‌గా ఉన్న సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ముఖ్యమంత్రి పీఠానికి నేను కూడా అర్హుడినే కదా అని ఓపెన్‌గానే చాలా మంది మాట్లాడేవాళ్ళు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక విమర్శ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఓ డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు ఆ పార్టీలో అంటూ కామెంట్స్ చూసేవాళ్ళం. చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అవును నేను ఎందుకు అర్హుడిని కాదు, నేను ముఖ్యమంత్రికి అర్హుడిని అంటే ఓపెన్‌గానే మాట్లాడడం కూడా చాలా సందర్భాల్లో చూసాం. కానీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన నాయకులు మౌనం పాటిస్తూ వస్తున్నారు. సో వాళ్ళు సందర్భం, సమయం చూస్తున్నారేమో అనుకున్నారంతా. కొంతమంది ముఖ్యమంత్రి పదవి కోసం పైరవీలు కూడా చేస్తున్నారు లాంటి వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో మీ అందరికీ ఫ్రీనెస్ ఇస్తున్నారు. నాకంటే మీరు సీనియర్లు, పార్టీ నుంచి ముందు నుంచి ఉన్నవాళ్ళు అంటూ ముఖ్యమంత్రే చాలా సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడడం కూడా చూసాం. ఆయన పార్టీలోని సీనియర్లందరినీ, పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం, వాళ్ళ ఈగోని హర్ట్ చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కనపడింది స్టార్టింగ్‌లో. ఆ తర్వాత ఒక ఏడాది, ఏడాదిన్నర గడిచిన తర్వాత ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరిపైన సీరియస్ అయ్యారు. తలంటారు, వార్నింగ్‌లు ఇచ్చారు. ఇంకోసారి ఇలా అయితే పదవులు పీకేస్తానన్నారు అని ముఖ్యమంత్రిని మోస్తున్న, కాంగ్రెస్ పార్టీని మోస్తున్నా అని చెప్పలేం బహుశా. ముఖ్యమంత్రిని మోస్తున్న పత్రికలో వార్తలు చూసాం. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు అటువంటి పత్రిక, అటువంటి కథనాలు ఎందుకు రాస్తుందో తెలీదు. మాకెవరు వార్నింగ్‌లు ఇవ్వలేదు. మాకెవరు వార్నింగ్ ఇచ్చే పరిస్థితిలో లేరు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం చూసాం. క్యాబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉన్నారాయన. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా వచ్చే ఎన్నికల తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఇది అనూహ్యం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెల్లారిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉంటారో లేదో తెలియని ఒక అనిశ్చితి, ఒక పరిస్థితి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనే ప్రకటన రేవంత్ రెడ్డి చేశారు. అంతేకాదు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నా కంట్రోల్‌లోనే ఉందో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా నాకు తెలుసు అనే తరహాలో మాట్లాడారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ ఎన్నికలు ఒక 6 నెలలు ఆలస్యం కాబోతున్నాయి. కాబట్టి నేను 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పారు. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం జమిలీ ఎన్నికలు పెట్టబోతోందా? ఇది ఎప్పుడు పెడుతుంది? ఏంటి అనే సమాచారం కూడా నాకుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే నన్ను కాదని ఇంకొకరిని ముఖ్యమంత్రిగా పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు ఆయన. నిజానికి కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన చాలా పెద్ద ప్రకటన. చాలా పెద్ద ప్రకటన. ఈ ప్రకటన పైన డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను తక్కువేంటి? నేను 8 సార్లు పోటీ చేస్తే 7 సార్లు పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను, విజయం సాధించానంటూ ప్రకటించారు ఓపెన్‌గా. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఉన్నానంటూ బట్టి విక్రమార్క ఓపెన్‌గానే అందరికీ తెలిసిన విషయమే అది. శ్రీధర్ బాబు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నేను రెడీగా ఉన్నాను. ముఖ్యమంత్రి పదవికి నేను కూడా అర్హుడినే కదా అంటూ ప్రకటించడం చూసాం చాలా సందర్భాల్లో. ఇంకా అనేక మంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులమే అంటూ మాట్లాడడం చూసాం. గతంలో జానారెడ్డి గారు మాట్లాడారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 10 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానంటూ ప్రకటన చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటూ ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి నాకెందుకు అర్హత లేదు అంటూ మాట్లాడారు. ఇలా చాలా మంది మంత్రులు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులమేనంటూ మాట్లాడారు. సో ఇప్పుడు మాత్రం ఆ ముఖ్యమంత్రి అభ్యర్థులంతా మౌనం పాటిస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థుల మౌనం వెనక రీజన్ ఏంటో తెలియదు. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థుల మౌనానికి కారణం ఏంటో కూడా తెలియదు. కారణం ఏంటి అనే దానిపైన జరుగుతున్న చర్చ ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి అభ్యర్థులంతా రేవంత్ రెడ్డి అలా ఎలా మాట్లాడతారు అని ఢిల్లీకి చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఢిల్లీ వినే పరిస్థితిలో లేదు. లేదా ఢిల్లీకి ఏమైనా చెప్తామంటే ఢిల్లీకి వెళ్ళడానికంటే ముందే ఆ సమాచారం మళ్ళీ రేవంత్ రెడ్డికి వస్తుంది.
ఢిల్లీ వీక్‌గా ఉంది. కాబట్టి మనం ఎవరికి చెప్పుకోవాలి? ఏం జేసుకోవాలి? ఇంట్లోనే కూర్చొని బాత్రూమ్‌లో కూర్చొని ఏడుద్దాం తప్ప మనం ఎవరికీ చెప్పుకోలేము అనే పరిస్థితిలో చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నట్టు కనపడుతుంది. దానిలో భాగంగానే వాళ్ళంతా మౌనం పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అధిష్టానం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు అనేది. రేవంత్ రెడ్డి ఆ ప్రకటన ఏ సందర్భంలో చేశారో నాకు తెలీదు అంటూ ఓపెన్ గానే మీడియా ముందు మాట్లాడారు ఆయన. సో టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రకటన అలా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. నిజానికి ఎన్నికల కంటే ఒక 15-20 రోజుల ముందు హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా అటెండ్ అయినప్పుడు నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లి రేవంత్ రెడ్డి గారిని అడిగాను. బీసీ ముఖ్యమంత్రి అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితే లేదు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన సందర్భంగా నేను అడిగిన ప్రశ్న, సో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటోంది అని చెప్తున్నారు. మీరు 80 సీట్లకు పైగా గెలుస్తామని కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. సో మీరు గెలుస్తామని ఎలాగో నమ్ముతున్నారు కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని అడిగా. ఆ సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నేను చెప్పలేను. మా పార్టీ అధిష్టానం, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అనేది నిర్ణయిస్తారు. అదే విషయాన్ని నరసింహారావు గారికి కూడా చెప్తారు అంటూ రేవంత్ రెడ్డి ఆ మీట్ ది ప్రెస్‌లో మాట్లాడడం చూశారు. మాట్లాడాడని ఆన్ రికార్డ్. సో ఎన్నికలకు ముందు మా పార్టీకి ఒక ఏఐసీసీ ఉంది. ఏఐసీసీకి ఒక అధ్యక్షుడు ఉన్నారు. ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి ఎవరో ప్రకటిస్తారు. మీకు కూడా చెప్తారు అంటూ ఆ రోజు మీట్ ది ప్రెస్‌లో ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఇంకా ఎన్నికలే జరగకముందు, ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియక ముందు, వచ్చే ఎన్నికల తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే మాట రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థుల మౌనం, ముఖ్యమంత్రి అభ్యర్థులు బలహీనం అవడం అనేది కనపడుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థులు బలహీనం అవడం, ముఖ్యమంత్రి అభ్యర్థులు బలహీనం అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలహీనం అవడం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలహీనమైంది కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థులు మౌనం పాటించక తప్పని పరిస్థితుంది కాబట్టి రేవంత్ రెడ్డి తనకు తోచిన విధంగా జనాల మైండ్‌ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఇంకెవరు దింపలేరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు అని ప్రజలంతా అనుకునేలా చేస్తున్నారు. దీని వెనక ఇంకొక మాట కూడా, ఇంకొక స్వరం కూడా, ఇంకొక ధ్వని కూడా చూడొచ్చు మనం. ఏంటంటే భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏం చేయబోతుందో కూడా నాకు సమాచారం ఉంది లాంటి ఇన్ఫర్మేషన్ ఈ స్టేట్మెంట్‌లో ఉంది కాబట్టి ఆయన 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న మాట కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానా, ఇంకేదైనా ముఖ్యమంత్రిగానా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని, అటువంటి ఒక స్కోప్‌ని కూడా రేవంత్ రెడ్డి వదిలేశారు. కనీసం ఈ విషయాన్నైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పే పరిస్థితిలో బహుశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు ఉన్నట్టు కనపడట్లేదు. ఈ ముఖ్యమంత్రి అభ్యర్థుల మౌనం వీడితే, ఈ అభ్యర్థులు మౌనం వీడితే రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉండే అవకాశం ఉంది.